హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో మీరు తప్పకుండా రెగ్యులర్గా మన వీడియోస్ అనేది ఫాలో అవుతారండి. ఏపీ హిస్టరీ కంప్లీట్ క్లాసెస్ యూట్యూబ్లో అయితే అందుబాటులో లేదు. సో మీకు కంప్లీట్ క్లాసెస్ కావాలి, అలాగే పీడిఎఫ్స్ కూడా కావాలి. అద్భుతంగా ఇలాంటి ఫ్లో చార్ట్ మెథడ్లో మీకు పీడిఎఫ్స్ కావాలి అంటే మీరు మన యాప్లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు. దానికి నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చున్నాను. యూ కెన్ గెట్ దేర్ అనమాట. ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకు ఇలా అద్భుతంగా అనేది ఫ్లో చార్ట్ పద్ధతిలో ఈజీగా ప్రిపరేషన్కి వీలుగా, మీరు రివిజన్ చేసేయడానికి వీలుగా అన్ని కూడా ఇమేజెస్ అండ్ ఫ్లో చార్ట్ మెథడ్లో అద్భుతంగా అనేది మనకి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా క్వాలిటీగా అనేది ఇస్తున్నాం. సో యూ కెన్ గెట్ ఇట్ దేర్ అనమాట. సరే, మనము కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఎప్పుడు కూడా ఒక మంచి కోడ్తో స్టార్ట్ చేద్దాం. కాబట్టి లెట్స్ గో దేర్ అనమాట. సో సింపుల్ థింగ్ అండి, ఎప్పుడు కూడా జీవితం మళ్ళీ తిరిగి రాదండి. ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే మనకు గడిచిన రోజులు తిరిగి రాదు. ఈరోజు మీరు నా క్లాస్ వింటున్నారంటే మళ్ళీ ఈ సమయం తిరిగి రాదు. నేను చెప్తున్నా అంటే ఈ సమయం తిరిగి రాదు. సో అలాగే ప్రతి క్షణం కూడా మన లైఫ్లో ఏంటంటే ఏది తిరిగి రాదండి. అదొక విషయాన్ని మీరు ఎప్పుడు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీ లైఫ్ కూడా కొంతకాలం తర్వాత ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇంకో జనరేషన్ ఉంటుంది, తర్వాత వేరే వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ ఈస్ లైక్ దట్ అండి. సో ఇలా సింపుల్గా ఎండ్ అయిపోయి అలా గడిచిపోయే కాలం కోసం మనం ఏంటంటే దాన్ని ఆలోచించి బాధపడడము వేస్ట్. అందుకని అనేసి ఏంటంటే దాన్ని వేస్ట్ చేయడం కూడా తప్పండి. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, యువర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్. సో అందువలన ఏంటంటే ఈరోజు ఎప్పుడు కూడా బెటర్గా ఉండండి, రేపు ఇంకా బెటర్గా ఉండండి, ఎల్లుండి అంతకంటే బెటర్గా ఉండండి. ఎవ్రీడే బికమ్ బెటర్ దెన్ యువర్ సెల్ఫ్. ప్రతి విషయంలోనూ, మీ గుణంలోను, మీ మంచిలోను, మీ క్యారెక్టర్లోను, మీరు ప్రతి మందితో చేసే విషయంలోను, మీరు చదివే చదువులోను, ప్రతి ఒక్క విషయంలో లెర్న్ దిస్ థింగ్ ఇన్ లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా బీ బెటర్. సో నథింగ్ మేక్స్ యూ వర్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఇంకా వర్స్ అవ్వడానికి, కోల్పోవడానికి ఏమీ లేదు. కాలం గడిచిపోయిందని మీరు మార్చలేరు, మీరు ఏం చేయలేరు. సో అందువల్ల వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, బీ బెటర్ దెన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటూ ఉన్న సమయంతో ఎలా అవుతుందంటే ఇట్ విల్ బికమ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. సో మీరు ఎవరి లైఫ్తో కంపేర్ చేయకండి, ఎవరి లైఫ్తో మీరు పోటీ పడకండి, ఏం అక్కర్లేదండి. యూ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, యూ ఆర్ ఎ సూపర్ పర్సన్, యూ ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. సో అందువల్ల బీ ఎ బెటర్ పర్సన్ ఎవ్రీ డే, ప్రతి విషయంలోనూ. ఓకే గైస్, సో ఇంతటితో మన ఆ సెషన్ ఏదో అయిపోయింది. సో మన కంటెంట్లోకి వద్దాము. యా, లెట్స్ బీ కూల్ అండ్ సింపుల్. సో ఇక్కడ నుంచి కూడా ఏంటంటే క్లాసెస్ అనేది చాలా సింపుల్గా మనం వెళ్తూ ఉందాము. సో మనం తెలుసుకునేది వెంగి చాళుక్యుల గురించి. సో చాలా వరకు ఏంటంటే చాళుక్యులు అనేవాళ్ళు ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ అండి. సో ఇది లాంగ్ సెషన్ పోతుంది, చాలా ఎక్కువ కంటెంట్ ఉంది. సో అవన్నీ కూడా ఒక డిఫరెంట్ సెక్షన్స్గా మనము చూసుకుంటూ వద్దాము. కూల్ అండ్ కంపోజ్గా తెలుసుకుందాం. సో చాళుక్యులు అనేవాళ్ళు చాలా వరకు అంటే 7వ శతాబ్దం నుంచి కూడా ఒక 13-14వ శతాబ్దం వరకు పరిపాలించారు చాళుక్యులు అనేవాళ్ళు. కానీ ఇక్కడ చాళుక్యుల్లో పలు బ్రాంచెస్ అనేది ఉన్నాయి అన్నమాట. సో అలా బ్రాంచెస్ అనేది ఎలా డివైడ్ అయ్యాయి, ఏంటి అనే ఐడియా అనేది మనకి తెలియాలన్నమాట. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాంచెస్ ఏవేవి అనేది మనకి తెలిసిందంటే తర్వాత వాటి గురించి ఐడియా వస్తుందన్నమాట. మొట్టమొదటిసారిగా చాళుక్యులు వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చేసి బాదామి, దాన్ని ఏమంటారు వాటాపి అని కూడా అంటారనమాట. సో ఈ యొక్క వాటాపి ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే, సో సింపుల్గా ఒక ఇమేజ్లో మీకు ఒక సింపుల్ వర్డ్లో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాదామిని క్యాపిటల్గా చేసుకుంటూ ఈ ప్రాంతంలో వచ్చేసి చాళుక్యులు స్థాపన అనేది జరిగింది. తర్వాత వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యులు అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. తర్వాత ఈ యొక్క వెస్టర్న్ చాళుక్యాస్ అనేది ఓడిపోయారు, వాళ్ళ ప్రాముఖ్యత కోల్పోయారు. సో సబ్సైడ్ అయిపోయారు అనమాట. తర్వాత ఈస్టర్న్ చాళుక్యులు కలకాలం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తూ చాలా అద్భుతంగా అనేది కొనసాగుతూ వచ్చారు. నెక్స్ట్ కొంతకాలం తర్వాత కొద్ది సౌదర్న్ మోస్ట్ పార్ట్లో కళ్యాణి చాళుక్యాస్ అనేవాళ్ళు ఎమర్జ్ అయ్యారు. తర్వాత కాలంతో ఏంటంటే ఇక్కడ కొద్ది నాట్లో రాజ్పుట్ చాళుక్యాస్ అంటారు. సో వాళ్ళు అనేది ఎమర్జ్ అయ్యారంట. ఇలా 4 బ్రాంచెస్ ఆఫ్ చాళుక్యాస్ అనేది ఎమర్జ్ అయ్యింది, ఒకటి తర్వాత ఒకటి. అంటే వాళ్ళ యొక్క క్లాన్ లింకేజ్ అంటారు, అంటే ఫర్ వంశావళిగా వస్తుంటారు చూసారా, ఆ వంశాన్ని బట్టి ఏంటంటే ఇలాంటి కొంతకాలం వాళ్ళు పరిపాలన లేకపోవడం, మళ్ళీ వాళ్ళు ఎమర్జ్ అవ్వడం, అలా అనమాట. అలా ఒక 7th సెంచరీ నుంచి ఒక 12th-13th సెంచరీ వరకు తీసుకున్నామంటే బాదామి చాళుక్యులు అనేవాళ్ళు ఈ వెస్టర్న్ పార్ట్లో వచ్చేసి చూడండి, సౌత్ ఇండియాలో వెస్టర్న్ పార్ట్లో వెస్టర్న్ డెక్కన్లో చాలా పవర్ఫుల్గా అనేది ఉంటూ వచ్చారు. తర్వాత చూడండి ఈస్టర్న్ చాళుక్యాస్ అని అంటాం, వెంగి చాళుక్యులు అని అంటాం. విష్ణుకుండిన్స్ కూడా వాళ్ళ రాజధాని వెంగిగా అనేది ఎంచుకొని పరిపాలించారు. అదే వెంగి ప్రాంతాన్ని వీళ్ళు క్యాపిటల్ చేసుకొని మళ్ళీ అనేది ఈ యొక్క వెంగి చాళుక్యులు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ క్లాస్ పూర్తయిన తర్వాత మీకు చాలా క్లియర్గా అది ఎలా వచ్చారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. నా క్లాసెస్ నేను మీకు ఒకటి చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరు కూడా బిగినర్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటుంది. సో మీకు అసలు ఏం తెలియకపోయినా కానీ మీరు ఈ క్లాస్ విన్నారంటే కంప్లీట్గా తెలుస్తుంది. అందుకని అద్రభద్ర అంతా ఉండదు, ఒక కూల్ అండ్ కంపోజ్ కానీ మన సబ్జెక్ట్ అనేది ప్రతి పర్స్పెక్టివ్లోను ఒక మల్టిపుల్ బుక్ రెఫరెన్స్తోనే మన క్లాసెస్ అనేది డీల్ చేస్తాం. కాబట్టి ఇట్ విల్ బీ అ క్వాలిటేటివ్.
సో తప్పకుండా ఓపిక్గా వినండి, ఎందుకంటే మనం గెలవాలనుకుంటున్నప్పుడు ఓపిక అనేది మనం నేర్చుకోవడంలో ఉండాలి. సో బీ పేషెంట్. తర్వాత చూడండి, వెస్టర్న్ చాళుక్యులు సబ్సైడ్ అయిన తర్వాత ఏంటంటే ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు సదర్న్ మోస్ట్ పార్ట్లో అనేది రైజ్ అవుతారు. ఇక్కడ చూడొచ్చు రీజియన్స్ అనేది ఎక్కడ ఉన్నాయనేసి. వెస్టర్న్ చాళుక్యులు అనే వాళ్ళే చాలా వరకు పవర్ఫుల్, తర్వాత చేసి ఈస్టర్న్ చాళుక్యులు అనేది రైజ్ అవుతారు. నెక్స్ట్ ఈ యొక్క సోలంకి రాజ్పూట్ చాళుక్యస్ అంటారు, గుజరాత్ చాళుక్యస్ అంటే నార్దర్న్ పార్ట్లో కూడా ఏంటంటే వీళ్ళ క్లాన్ అనేది ఎమర్జ్ అవుతుంది. 950 and 1300 ADలో వాళ్ళు పరిపాలన అనేది అక్కడ చేస్తారనమాట. సో దిస్ ఈస్ చాళుక్యస్. అందుకని అన్ని చాళుక్యుల గురించి మనం చదువుతున్నామా అంటే లేదు. మనం ఏంటంటే ఏపీ హిస్టరీ విషయానికి వచ్చారంటే ఈ యొక్క వెంగి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో, సో చాలా జాగ్రత్తగా చూడండి, వెంగి చాళుక్యులు అంటే వెంగి ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్స్గా చేసుకుని పరిపాలించిన ఈస్టర్న్ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్ర ప్రాంతం మొత్తం వాళ్ళు చేజిక్కించుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించే మనం చదవబోతున్నాము. సో అలాగే తీసుకున్నారంటే వాళ్ళ యొక్క కంట్రోల్ రీజియన్ తీసుకున్నారంటే ఈస్టర్న్ పార్ట్లో మోస్ట్లీ అంటే ఆంధ్ర, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు పూర్తి తూర్పు భాగం, ఇప్పుడు ప్రజెంట్ డే ఆంధ్ర ఏదైతే ఉండదో మొత్తాన్ని కూడా ఒక కంట్రోల్ చేసిన చాళుక్యులుగా అనేది వీళ్ళు ప్రఖ్యాతి అనేది చెందుతూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే వీళ్ళ గొప్పతనాలు అనేది మనము ఫర్దర్గా అనేది తెలుసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళ యొక్క బిగినింగ్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ స్టోరీ గురించి తెలుసుకోవాలి, తర్వాత మనం కంటెంట్లోకి అనేది వెళ్తాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యస్ అని చెప్తున్నాం కదా, వాళ్ళు ఎలా వచ్చారు? సింపుల్, వెరీ సింపుల్గా డైరెక్ట్గా ఈ యొక్క 1 minute మీకు అర్థమైపోద్ది. ఏం లేదండి, ఈ వెస్టర్న్ చాళుక్యస్ చెందిన ఒక పవర్ఫుల్ రాజు పులకేశిన్ II. ఆ పులకేశిన్ II ఏం చేస్తారంటే ఈ విష్ణుకుండిన్ డైనస్టీని వచ్చేసి తను చేజిక్కించుకుంటాడు. అంటే విష్ణుకుండిన్ డైనస్టీ మనం తెలుసుంటారు, పోయిన క్లాస్లో మాధవ్ వర్మ 4 అతన్ని ఓడించి ఈ యొక్క విష్ణుకుండిన్ డైనస్టీని తను చేజిక్కించుకుంటాడు. అప్పుడు తన తరపు నుంచి కూడా వాళ్ళ బ్రదర్ అయిన కుబ్జ విష్ణువర్ధనాన్ని అక్కడ అపాయింట్ చేస్తాడు. ఎలా అపాయింట్ చేస్తాడు? వైస్రాయ్ లాగా, గవర్నర్ లాగా అతను చూసుకోమని ఆ ప్రాంతాలని యువరాజు అని చెప్తారు, అపాయింట్ చేస్తాడు. సో అతను పరిపాలిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ పులకేశిన్ II వచ్చేసి చనిపోతాడు అనమాట. ఈ పులకేశిన్ II చనిపోయిన తర్వాత అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ కింగ్ ఎవరూ లేరు ఈ కుబ్జ విష్ణువర్ధనాన్ని కంట్రోల్ చేసే అంత పై అధికారిగా. అలాంటప్పుడు ఏంటంటే చాలా రాజ్యాలు ఈ చాళుక్యుల పవర్ కోల్పోవడం, ఎందుకంటే పులకేశిన్ II చాలా పవర్ఫుల్ కింగ్ ఆఫ్ చాళుక్యస్. ఎప్పుడైతే ఈ చాళుక్యుల పవర్ అనేది పోతుందో అప్పుడు వెంటనే ఏంటంటే చాలా రాజ్యాలు ఆ రాజ్యం నుంచి విడిపోవడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కుబ్జ విష్ణువర్ధన కూడా ఏంటంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏంటంటే ఈ ఈస్టర్న్ చాళుక్యులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని స్వతంత్రత్వాన్ని అనౌన్స్ చేసుకుని హీ విల్ గెట్ హిమ్సెల్ఫ్ ఫ్రీ అనమాట. ఇలా తూర్పు చాళుక్యులు అనేది ఏర్పడిపోయారు. ఇప్పుడు మీకు కంటెంట్ అనేది చాలా సింపుల్గా చెప్పాను. ఇప్పుడు మనము మళ్ళీ థియరటికల్గా వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ఈస్టర్న్ చాళుక్యులు అనే వాళ్ళు ఎలా పవర్లోకి వచ్చారు, ఎలా రైజ్ అయ్యారు అనే కాన్సెప్టే మనము తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ విషయానికి వస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఎవరు ఆ కింగ్? వెస్టర్న్ చాళుక్యులకు పవర్ఫుల్ కింగ్ ఎవరు? పులకేశిన్ II. అతను 609 నుంచి 642 AD వరకు పరిపాలించాడు. వన్ ఆఫ్ ద కాదు, హీఈస్ ద పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ది చాళుక్య. చాళుక్యుల చరిత్రలోనే మనం మర్చిపోలేని రాజు, అతని గురించి స్టోరీస్ ఉన్నాయి. నేను మళ్ళీ కంటెంట్లో కొన్ని ఇంక్లూడ్ చేశాను. సో అందువల్ల మీకు అర్థం. వెస్టర్న్ చాళుక్యుల గురించి చెప్పను కానీ పూర్తిగా వాళ్ళ స్టోరీలోకి వెళ్ళం కానీ వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్స్ కానీ వాళ్ళ యొక్క బేసిక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్థం కాకుండా మీకు తూర్పు చాళుక్యులు అనే వాళ్ళు అర్థం కారు కాబట్టి. సో ఇక్కడ తీసుకున్నామంటే హీ డిఫీటెడ్ విష్ణుకుండిన్. ఈ విష్ణుకుండిన్ డైనస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అతను ఓడించాడు. ఓడించిన తర్వాత ఆ డైనస్టీ ఏంటంటే కృష్ణా గోదావరి ప్రాంతాలంతా కూడా అంటే తను చేజిక్కించుకున్నారు అరౌండ్ 624 AD. ఈ 6 అంటే యాక్చువల్గా 612 ADకే ఆక్రమణ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి అఫీషియల్గా వచ్చేసి కంప్లీట్ కంట్రోల్ వచ్చేసి 624 ADకి ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే పులకేశిన్ II వచ్చేసి అంటే ఎక్కడ రాజు? బాదామి. సో బాదామి నుంచి దేని తను జయించుకున్నాడు? వెంగి. సో బాదామి చాళుక్యుల రాజైన పులకేశిన్ II వెంగి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అర్థమైందా? కానీ అతని క్యాపిటల్ బాదామి కదా, సో అక్కడి నుంచి అతను పరిపాలించగలడు. వెంగిని అంటే కొద్ది దూరవార ప్రాంతం పరిపాలించాలి. ఇప్పుడు అతనికి ఆలోచన ఎలా? అప్పుడు అతనికి వాళ్ళ బ్రదర్ గుర్తొచ్చాడు. అరే నువ్వు ఇక్కడ ఖాళీగా ఉన్నావు, కాస్తంత ఆడబోయి ఆ రాజ్యాన్ని ఏదో నువ్వు చూసుకో అనేసి, అంటే అడ్మినిస్ట్రేషన్ నీకు నచ్చినట్టే పరిపాలించుకో, నా అండర్లో, అంటే సుజన్ అనేటి అంటాము, నా అండర్లో అనేది యువరాజుగా అని చెప్తారనమాట. ఆ విధంగా వచ్చేసి వాళ్ళ బ్రదర్ వచ్చేసి కుబ్జ విష్ణువర్ధన. ఈ కుబ్జ విష్ణువర్ధనాన్ని వైస్రాయిగా అనేది అపాయింట్ చేస్తారనమాట. ఇలా వైస్రాయిగా అపాయింట్ చేసిన తర్వాత అతను ఆ ప్రాంతాన్ని అంటే చూసుకుంటూ ఉన్నాడు. కాలంతో పాటు ఎప్పుడైతే పులకేశిన్ II చనిపోతాడో సో ఆ తర్వాత ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఎందుకంటే ఆ రాజ్యం అనేది రాజ్యం మీద ఎటువంటి ఆధిపత్యం చలాయించలేదు కాబట్టి
తనకు తాను ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకుని తూర్పు చాళుక్యులుగా అనేది వీళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 500 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతంలో వన్ ఆఫ్ ద గోల్డెన్ ఎరాగా చెప్పొచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా తెలుగు రాష్ట్రాలను ఆర్ట్, ఆర్కిటెక్చర్, రిలీజియస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పరిపాలించారు. సో హీ రూల్డ్ ఫ్రమ్ 7th to 12th century. సో 7వ శతాబ్దం నుంచి కూడా 12వ శతాబ్దం సుమారుగా 500 సంవత్సరాలు గోల్డెన్ ఎరా ఆఫ్ అవర్ ఆంధ్ర కింగ్డమ్ అని అంటారు. దాని క్యాపిటల్ ఏంటంటే వెంగి. వెంగిని క్యాపిటల్గా ఎంచుకున్నారు కాబట్టి వీళ్ళని వెంగి చాళుక్యులు అంటారు. బాదామిని క్యాపిటల్గా ఎంచుకున్నారు కాబట్టి బాదామి చాళుక్యులు అంటారు. ఇలా వాళ్ళ క్యాపిటల్ని బట్టి ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ 2-3 చాళుక్యులు ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి వాళ్ళ క్యాపిటల్ని బట్టి వాళ్ళని చెప్పడం స్టార్ట్ చేస్తుంటారు. సుమారుగా 500 సంవత్సరాలు గోల్డెన్ ఎరాగా అనేది ఆంధ్ర హిస్టరీలో వీళ్ళు చిరస్థాయిగా అనేది నిలిచిపోయారు. అంత గొప్ప పరిపాలన అనేది వీళ్ళు అందించారనమాట. ఇప్పుడు మనం చాళుక్యుల యొక్క చరిత్ర ఇప్పుడు చాళుక్యాస్ అని చెప్తున్నానా, ఈ చాళుక్యులు ఎలా వచ్చారు అంటే మనం కుబ్జ విష్ణువర్ధన గురించి చదవకూడదు కదా. ఫస్ట్ ఆ బాదామి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వచ్చారని చెబితే ఈ చాళుక్యులు ఎలా వచ్చారని మనకు తెలుస్తుంది అనమాట. సో అందువలన ఏంటంటే వీ నీడ్ టు రీడ్ చాళుక్యాస్ హిస్టరీ ఫ్రమ్ ద బిగినింగ్. సో అప్పుడే మనకి బేసిక్స్ అర్థమవుతుంది. అందుకే అవి కూడా మనం తెలుసుకోవాలి. సో వెంగి చాళుక్యుల ప్రాంతం విషయానికి వచ్చారు అంటే ఇక్కడ చూడండి. ఏం సార్ రాష్ట్రకూటాస్ ఉన్నారు అంటే ఈ వెస్టర్న్ చాళుక్యులు అనేది పోతారండి. వాళ్ళు పోయిన తర్వాత వచ్చేది రాష్ట్రకూటాస్ అండి. అప్పటికి కూడా మన ఈస్టర్న్ చాళుక్యులు అనేవాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ స్ట్రాంగ్ హోల్డ్గానే ఉంటారు. అవి మనం క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఫర్దర్గా అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చాళుక్యులని ఓడించి రాష్ట్రకూటాస్ వస్తారు. ఈ చాళుక్యులు సదర్న్ మోస్ట్ పార్ట్కి రెస్ట్రిక్ట్ అయిపోతారు అనమాట. సో అవన్నీ కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అక్కడ మీరు తెలుసుకుంటారు. ఇప్పుడేంటంటే ఆరిజిన్ ఆఫ్ చాళుక్యాస్. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ విషయానికి వచ్చారనుకోండి, వాళ్ళ క్యాపిటల్ బాదామి అయినా సరే వాళ్ళు చాలా పవర్ఫుల్. ఈ పులకేశిన్ 2 సమయంలో గుజరాత్ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం, సెంట్రల్ ఇండియా ప్రాంతము, అలాగే ఈస్టర్న్ సదర్న్ మోస్ట్ పార్ట్ పల్లవాస్ వరకు కూడా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఆక్రమిస్తాడు పులకేశిన్ 2. అంత పవర్ఫుల్ కింగ్, చాలా ప్రాంతాలను కూడా అతను ఆక్రమిస్తాడు. అతని గురించి మనం కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుంటాము. అలాగే అంటే పైన నార్త్ ఇండియాలో తీసుకుంటే పుష్యభూతి, హర్షవర్ధన, ద గ్రేట్ హర్షవర్ధన అనే అతను వచ్చేసి నార్త్ ఇండియాని పరిపాలిస్తూ వస్తారు. సో ఇది అక్కడ ఉన్న ఓవరాల్ స్టోరీ. అలా ఉన్నప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ చాళుక్యుల చరిత్ర ఫస్ట్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అవునా, చాళుక్యాస్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యారు, వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళ ఆ స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దీనికి మిథాలజికల్గా అంటే ఇది నిజం కాదండి, మిథాలజికల్ స్టోరీ. నిజమా అబద్ధం అనేది మనం ఆర్గ్యూ చేయలేము. కొంతవరకు నమ్ముతారు, నమ్మిన వాళ్ళకి అది నిజము, నమ్మని వాళ్ళకి అది అబద్ధం అనమాట. సో ఈ ప్రపంచంలో నిజం అబద్ధం అనేది ఏది లేదు. అలాంటి ఫిలాసఫీని మాట్లాడంటే అది వేరేలా ఉంటుంది, వద్దు. బట్ ఇక్కడ ఏంటంటే మిథాలజికల్గా ఏంటంటే మనకి కథల రూపంలో అలా చెప్తుండ్రు కదా. అప్పుడు కళ్యాణి చాళుక్యులు ఉన్నారు చూసారా, వాళ్ళ టైంలో కోర్ట్ పోయిట్గా ఒక అతను ఉంటాడు, బిల్హనా అనే అతను. కొన్ని చోట్ల విల్హనా అని అంటారు, బిల్హనా అని అంటారు. సో నో ప్రాబ్లం. అతను రాసిందనమాట. సో అతను రాసినప్పుడు ఏంటంటే ఈ చాళుక్యులు అనే పేరు ఎలా వచ్చింది అని చెప్తున్నానంటే యాక్చువల్గా ఈ స్టోరీ మీకు తెలియాలి, సింపుల్. అప్పుడు లార్డ్ బ్రహ్మ దగ్గరికి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ మొత్తం భూమంతా కూడా అతలాకుతలం అయిపోయింది, ఏది కూడా సక్రమంగా లేదు అనేసి ఇంద్ర దేవుడు వెళ్తారనమాట. ఇంద్ర భగవాన్ వచ్చేసి వెళ్తారు. వెళ్ళి ఎలాగైనా సరే వీళ్ళని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, ఇక్కడ టర్మాయిల్ అని అంటారు, అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి భూమి మీద, దాన్ని మీరు కామ్ చేసి అక్కడ కంట్రోల్ తీసుకురండి అంటే అప్పుడు ఇక్కడ చులుక అని అంటారు. ఒక మీనింగ్ ఏంటంటే ఋషులు పెట్టుకుంటారు చూసారా మగ్ లాంటి దాంట్లో నీళ్ళు, అది అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ చులుక వాటర్ అంటారు. అంటే బ్రహ్మ వచ్చి తన చేతిలో నుంచి ఉన్న వాటర్ని చూసారా, ఆ చేతిలో నుంచి వాటర్తో వచ్చేసి కొందరిని పుట్టిస్తాడనమాట. సో అందుకే చులుక అంటే ఈ చేతిలో నుంచి వచ్చిన నీటి ద్వారా బ్రహ్మ చేతిలో నుంచి వచ్చిన నీటి ద్వారా పుట్టారు కాబట్టి చులుకాస్, అదే చాళుక్యాస్ అని చెప్పబడుతుందని చెప్తారు. ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క ప్రపంచాన్ని రక్షించడం కోసం బ్రహ్మ పుట్టించిన వారి ఈ చాళుక్యులు అనేది చెప్తారు. ఇది మిథాలజికల్. ఎప్పుడు కూడా మిథాలజికల్ స్టోరీస్ కూడా మనకు తెలియాలి, ఫ్యాక్ట్స్ తెలియాలి, అన్నీ కూడా ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ చాళుక్యులు అంటే ఒక విషయం చెప్పొద్దులేను. ఆరిజిన్ ఆఫ్ చాళుక్యాస్లో ప్రతి ఒక్కటి మిథాలజికల్ ఏంటి, తర్వాత థియరిటికల్ ఏంటి, యాక్చువల్ థింగ్స్ ఏంటి, ఎవిడెన్స్ ప్రకారం ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. సో ఒక మిథాలజికల్ అంటే బిల్హనా, అతను ఎవరు, విక్రమ చరిత్ర, ఓకేనా, విక్రమంక చరిత్ర అనే ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. సో గొప్ప రచయిత, రైటరు. అతను కోర్ట్ పోయట్ ఆఫ్ విక్రమాదిత్య 6 సమయంలో వచ్చేసి అతని సమయంలో వచ్చేసి ఇతను ఒక ఆస్థాన కవిగా అనేది ఉన్నారు. అదే సమయంలో హీఈస్ అ వెరీ 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 ఎక్స్పర్ట్ అనమాట. సో అలాగే అతను రాసిన వాటిలో క్లియర్గా చెప్పున్నారు, లార్డ్ బ్రహ్మ క్రియేటెడ్ ఫ్రమ్
చులుక. చులుక అంటే ఫ్రమ్ పామ్ వాటర్. పామ్ వాటర్ మీకు ఇంగ్లీష్లో అర్థం అవ్వాలి కాబట్టి అలా మనం తీసుకుంటున్నాము. బట్ తెలుగులో ఏంటంటే ఆ బ్రహ్మ యొక్క చేతి నుంచి వచ్చిన నీటి ద్వారా పుట్టించిన చాళుక్యులు ద గ్రేట్. సో వీళ్ళు ఎందుకు ప్రొటెక్ట్ ధర్మాన్ని రక్షించడానికి. ఇక్కడ భూమి అనేది ధర్మం పాటించకుండా అతలాకుతలంగా అయిపోతుంది. సో దీన్ని కాపాడండి అంటే, అరే బాబు నేను వస్తున్నా ఉండు, బ్రహ్మ నేను పంపిస్తున్నా ఉండు, మన చాళుక్యులను అనేసి ఇట్లా పుట్టిస్తారు, వెంటనే వచ్చేస్తారు. వీళ్ళంతా కూడా ప్రశాంతత ధర్మాన్ని కాపాడుతారు అనమాట. ఇది ఒక స్టోరీ. తర్వాత ఇంకా స్టోరీస్ ఉన్నాయి. మనం హిస్టారికల్గా తీసుకున్నాం అంటే చరిత్రాత్మకంగా చదువుకున్నాము అంటే చాలా వరకు మనకు దొరికిన డేటాస్లో అంటే ఈ చాళుక్యులు వారు ఇండిజినస్ అంటే ఏంటంటే కర్ణాటక కానీ డెక్కన్ ప్రాంతం నుంచి పుట్టిన ప్రజలుగా ట్రైబ్స్గా అనేది చెప్తూ ఉన్నారు అనమాట. సో వీళ్ళంతా కూడా ఇండిజినస్ ఫ్రమ్ ద కర్ణాటక అండ్ డెక్కన్ అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఒక ట్రైబ్, వాళ్ళు పవర్ఫుల్ అయ్యారు. సో తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించారని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా తెలుపుతాయి. బాదామి ప్రాంతాలను చూసారా, అవన్నీ కూడా కన్నడకి కోర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల కన్నడ నుంచి కూడా ఈ కన్నడ లాంగ్వేజ్ని కూడా వీళ్ళు చాలా వరకు కాపాడుకుంటూ వచ్చారు. కన్నడ కల్చర్ కానీ కర్ణాటక రీజియన్స్లో ఉన్న కల్చర్, లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ సమయంలో వచ్చేసి అద్భుతంగా డెవలప్ అయింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే అనేది చెప్తున్నారు అనమాట. దీనికి తగినటువంటి డేటా ఎక్కడంటే మనకి దొరికిన బాదామి మరియు ఐహోల్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా దొరికిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఏం చెప్తున్నారంటే, అరే నాన్న వీళ్ళు ఇక్కడి నుంచే వచ్చారు, దే ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ హియర్ అండ్ ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యారు అనేది ఒక నమ్మకం అనేది ఉందన్నమాట. అలాగే ఇంకో కథ కూడా చెప్తున్నారు, నార్త్ ఆరిజిన్ అంటే ఏంటి. కొంతమంది ఏం చెప్తున్నారు, లేదు వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చారు, రాజ్పుట్ కులానికి, అంటే వీళ్ళంతా క్షత్రియులు, యుద్ధవీరులు. సో అందువల్ల వీళ్ళంతా కూడా అంటే రాజ్పుట్ కులానికి చెందిన వారు అక్కడి నుంచి నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి సౌత్కి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ రాజ్యస్థాపన చేసుకున్నారు. సో అదే చాళుక్యులు అని చెప్తున్నారు. ఎందుకు సార్ ఈ మాట చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ నార్త్ ఇండియాలో ఉంటే ఆర్కిటెక్చరల్ స్టైల్ కానీ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ స్టైల్ కానీ అదిను ఈ చాళుక్యులు కట్టే కన్స్ట్రక్షన్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా అంటే సిమిలారిటీ ఉందన్నమాట. అంటే ఒక రెండిటికి కూడా కొన్ని పోల్చుకోదగినవన్నీ ఉన్నాయి. సో ఆ పోల్చుకోదగిన ఆ సిమిలారిటీస్ ఉండడం వల్ల అంటే లేదు వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు క్షత్రియ కులస్తులు, అలాగే ఏంటి ఆర్కిటెక్చరల్ సిమిలారిటీస్ అనేది కొన్ని చూడగలుగుతున్నాం. ఇలా ఇక్కడ ఆరిజిన్ విషయానికి వచ్చామంటేనే ఒక పలు స్టోరీస్ ఉన్నాయి. ఒకటి మిథాలజికల్గా బ్రహ్మ చేతి నుంచి వచ్చారనేసి, ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచే వచ్చిన ఆ ఇండిజినస్గా అంటే ఇండిజినస్ అంటే ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికే చెందినవారన్నమాట, అలా వచ్చారనేసి. ఇంకా కొంతమంది అంటే లేదు నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యారు, వీళ్ళంతా కూడా రాజకులస్తులు అనేది చెప్తున్నారు అనమాట. సో ఇది చెప్తుంటారండి, మనం నమ్ముతూ ఉండాలి. సో ఇదొకటి. తర్వాత అసలైన విషయం అంటే ఇంకొక స్టోరీ ఉంది. ఇది ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి దొరికింది. ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్స్లో చాలా వరకు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎప్పుడైనా కానీ చాళుక్యుల గురించి, పులకేశిని గురించి చదువుతున్నారంటే మీరు మర్చిపోకూడని ఒక విషయం, ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చే విషయం అంటే ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనేది ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చింది, వస్తుంది కూడా. తప్పకుండా మీరు ఈ బాదామి చాళుక్యుల గురించి, చరిత్ర గురించి చాలా వరకు మనకి తెలిసిందంతా ఎక్కడి నుంచి తెలిసిందంటే ఐహోల్. ఓకేనా. సో ఐహోల్ ఇన్స్క్రిప్షన్, ఆ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏం కథ చెప్తున్నారు అంటే ఈ యొక్క మనం చూసారా. సో వీళ్ళ యొక్క స్టోరీ వెనక్కి తీసుకున్నా అంటే వీళ్ళ యొక్క పుట్టుక అనేది హరిత. సో హరిత అనేది ఒక దేవత. సో ఇక్కడ ఏంటంటే అయోధ్య దగ్గర. సో ఆ కులం ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు ద హరిశ్చంద్ర. అయోధ్యకు చెందిన హరిశ్చంద్ర కులానికి చెందిన వాళ్ళు వీరు హరిత నుంచి సంతతులుగా వచ్చారు అనేది చెప్తున్నారు. హరిత దేవతగా కొలుస్తారు కొన్ని చోట్ల. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన డిసెండెంట్స్ అంటారు. డిసెండెంట్స్ అంటే అక్కడి నుంచి సంతతిగా వచ్చారు. అందులో ఒక రాజు విజయాదిత్య అనే అతను సో అక్కడి నుంచి వచ్చి ఎలాగైనా సరే పల్లవుల్ని ఓడించి ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకొని సాధించుకోవాలంటాడు. అలాంటి సమయంలోనే పల్లవులు వచ్చేసి అతన్ని యుద్ధంలో చంపేస్తారు. అతన్ని చంపేసిన తర్వాత అతని వైఫ్ ఉంటుంది. సో ఆ వైఫ్ ఉంటారు. ఆ వైఫ్ వచ్చేసి ఒక బ్రాహ్మణ ముని దగ్గర పోయేసి అక్కడ పోయి ఆశ్రయం తీసుకునేసి, ఆయన పేరు కూడా విష్ణుభట్ట సోమయాజి. సో అతని దగ్గర ఆశ్రయించి అక్కడ జన్మిస్తారు. ఇక్కడ సో కాల్డ్ విష్ణువర్ధనాస్ అంటే విష్ణువర్ధన యొక్క ఉంటారు. తన కొడుకు వచ్చేసి విజయాదిత్య 2. సో ఇలా వరుసగా సంతతులు జన్మించి తర్వాత అంటే దే విల్ స్ట్రాంగ్లీ గో పవర్ఫుల్ అనేది ఒక మిథాలజికల్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది నిజమా అబద్ధమా అంటే కొంతమంది చెప్తున్నారు, బట్ ఇట్ ఈస్ ఫాల్సిఫైడ్. కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇందులో ఫాల్సిఫైడ్. అది ఎందుకో కూడా నేను మీకు డేటా అనేది చూపిస్తాను. సో మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఈజీ. సో ఇక్కడ చూడండి, ప్రైమోజెనిచర్ అంటే మొట్టమొదటి స్టార్టింగ్స్ వీళ్ళ యొక్క కులం యొక్క ఈ యొక్క చాళుక్యుల యొక్క మెయిన్ కోర్ స్టార్టింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే డైనస్టీ ఆఫ్ హరిత ఆఫ్ అయోధ్యకు చెందిన హరిత కులానికి అక్కడి నుంచి చెందిన వారు. అంటే ఇక్కడ మహారాణి అంటారు. ఇక్కడ చూడండి చాలా వరకు ఏంటంటే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ లార్డ్ కార్తికేయ బాదామి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ విక్రమాదిత్య 6. ఇవన్నీ కూడా కళ్యాణి చాళుక్యుల సమయంలో అక్కడ క్రియేట్ చేయబడింది అనమాట.
అలాగే హరిపుత్రాస్ అని కూడా అంటారు, సన్స్ ఆఫ్ హరితి. సో అందుకే హరిపుత్రాస్. ఇక్కడ దేవత బొమ్మను చూసారా, సో అదే అక్కడ ఇండికేషన్ అనమాట. వీళ్ళంతా కూడా హరితి నుంచి అక్కడి నుంచి వచ్చాను. సో ద గాడెస్ హరితి అట్ టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అర్దానా, బాదామి, హైదరాబాద్ అండ్ మహాకూట్ ఇన్స్క్రిప్షన్స్. అంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి ఈ యొక్క హరితి దేవత యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా వీళ్ళ జన్మ అనేది వచ్చింది. సో అక్కడి నుంచి కూడా వీళ్ళు జనరేట్ అయ్యారు అనేది చెబుతున్నారు. దట్స్ వన్ థింగ్. వీళ్ళంతా కూడా హరిశ్చంద్ర కులానికి చెందిన వాళ్ళు. హరిశ్చంద్ర కింగ్ హరిశ్చంద్ర ఎవరైతే ఆ రీజియన్లో పరిపాలించారో వాళ్ళ కులానికి చెందిన వాళ్ళగా చెప్పబడుతున్నారు. తర్వాత ఏంటంటే ఆ కులంలో ఒక అతను, సో ఆ సెక్షన్ ఆఫ్ కింగ్స్లో ఒక అతను విజయాదిత్య. అతను ఏంటంటే సౌత్ ఇండియాకి వస్తారు. ఎందుకు? ఈ పల్లవుల యొక్క డామినెన్స్ ఎక్కువగా ఉంది సౌత్ ఇండియాలో, వాళ్ళని ఎలాగైనా అణిచివేయాలనేసి సౌత్ ఇండియాకి వస్తారు. అలాగే ఏంటంటే అతన్ని ఒక యుద్ధంలో వచ్చేసి పల్లవులు అనేది చంపేస్తారు. ఏ యుద్ధం ఇవన్నీ కూడా మెన్షన్ చేయలేదు, ఇవన్నీ స్టోరీస్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ నుంచి మనం తీసుకొని చదువుతున్నామంట. అప్పుడు తన మహారాణి అయిన క్వీన్ మహాదేవి వచ్చేసి ప్రెగ్నెంట్గా అనేది ఉంటుందన్నమాట. అలా ప్రెగ్నెంట్ అయిన మహాదేవి వచ్చేసి సో ఒక బ్రాహ్మణ ముని దగ్గర పోయేసి ఆశ్రయం అనేది తీసుకుంటుంది. సో అదే విష్ణువర్ధన ఇన్ షెల్టర్. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆశ్రయం ఇచ్చినప్పుడు జన్మించిన వ్యక్తి విష్ణువర్ధన. బ్రాహ్మణ విష్ణుభట్, ఆ బ్రాహ్మణ్ పేరు వచ్చేసి విష్ణుభట్ట సోమయాజీ. సో ఆ విష్ణుభట్ట సోమయాజీ దగ్గర ఆ యొక్క బ్రాహ్మణ గృహంలో వచ్చేసి జన్మనిస్తుంది విష్ణువర్ధన అనే రాజు వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనేసి కసితో అనేది ఉంటాడు. కానీ అక్కడ అంత బలగం ఇవన్నీ లేదు కాబట్టి సో అక్కడే ఏంటంటే చాళుక్యగిరి అనే ఒక కొండ ప్రాంతంలో వచ్చేసి నంద భగవత్ అని అంటారు. యాక్చువల్గా ఈ యొక్క బ్రాహ్మణ విష్ణుభట్ట సోమయాజీ ఉన్నది కూడా ఏంటంటే రాయలసీమ రీజియన్స్లో వస్తుంది. ఆ ప్లేస్ కూడా యాక్చువల్గా ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే హ్యూన్ సాంగ్ ఉంటుంది చూసారా, అతని గురించి కూడా మీరు తెలుసుకుంటారు. హ్యూన్ సాంగ్ అని వచ్చేసి ఒక బుద్ధిజం స్టడీ చేయడం కోసం ఒక పిల్గ్రిమ్గా వచ్చేసి చైనా నుంచి వస్తారనమాట. ఆయన వస్తున్నప్పుడు ఈ ప్రాంతాలను విజిట్ చేసినట్టు తన రైటింగ్స్లో అనేది రాస్తున్నారు. ఇక్కడ లేదు బట్ అక్కడ రాస్తున్నారు కాబట్టి సో దాన్ని బట్టి మనము చెప్పొచ్చు అనమాట. సో ఇతని రాయలసీమ ప్రాంతం, కడప కర్నూలు మధ్యలో ఇక్కడ ఒక రీజియన్లో వస్తుంది ఆ ప్రాంతం, మండ్యం అనుకుంటా, మండ్యమో ఏదో ఒక పేరు అది, ఏనా. సో ఇతను అక్కడే ఈ విష్ణువర్ధన వచ్చేసి జన్మిస్తాడు. తర్వాత విష్ణువర్ధన కొడుకు వచ్చేసి విజయాదిత్య 2 వస్తారు. సో ఇతని యొక్క విజయాదిత్య 2 ఉన్నారు చూసారా, అతని కొడుకే పులకేశిన్ 1. సో ఈ పులకేశిన్ 1 ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క చాళుక్య డైనస్టీని ఫామ్ చేస్తారు. సో ఇది చాళుక్యుల యొక్క మెయిన్ ఆరిజిన్ స్టోరీ. అంటే చాళుక్యులు ఎలా జన్మించారు, చాళుక్య డైనస్టీ ఎలా ఫామ్ అయింది, ఇది బాదామి చాళుక్యాస్కి స్టార్టింగ్ అనమాట. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏం తెలుసా, ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో కొన్ని థియరటికల్గా చెప్పబడిన విషయాలు ఏంటంటే తన తండ్రి ఎవరు, మన యొక్క పులకేశిన్ యొక్క తండ్రి ఎవరవుతారు, విజయాదిత్య 2. తనకి తాతగారు ఎవరవుతారు, విష్ణువర్ధన. బట్ నిజానికి రియాలిటీగా కొన్ని క్లియర్ కట్ ఎక్స్కవేషన్స్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్తో తెలిసింది ఏంటంటే పులకేశిన్ 1 ఉన్నారు చూసారా, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రణరాగా, అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి జయసింహ. సో ఇక్కడ ఇంతసేపు చెప్పిన స్టోరీ అనేది ఫాల్సిఫైడ్ అనమాట. కాకపోతే ఇక్కడ హరితి పుత్రాస్ అని తెలుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ స్టోరీని బట్టి వీళ్ళని హరితి పుత్రాస్ అని అంటారు. ఇది ఎందుకు చదవాలి అంటే కొన్నిసార్లు ఎగ్జామ్ టఫ్గా వచ్చి హరితి పుత్రాస్ అంటే ఎవరు అని అడిగారంటే చాళుక్యులు అనేది మనకు చెప్పడానికి తెలియాలన్నమాట. అప్పుడు ఈ స్టోరీ తెలుసుంటే తప్ప చెప్పలేం. సో ఎప్పుడు కూడా హిస్టరీ చదివేటప్పుడు అంటే అన్ని స్టోరీస్ మనం తెలుసుకోవాలి, తప్పదు. ఎందుకు సార్ తప్పుగా సార్ అబద్ధం సార్ అలాంటి మనం ఆర్గ్యుమెంట్ వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మీకు ఇంకొక విషయం తెలుసుకోవాలి ఎప్పుడైనా, ఏన్షియంట్ హిస్టరీ అనేది లెర్నింగ్ కాన్సెప్ట్ అండి. ఈ రోజు కూడా ఏదైనా కొత్త ఎక్స్కవేషన్ తీశారనుకోండి, నేను చేసిందంతా అబద్ధం అవ్వచ్చు, అందుకని దాన్ని చదవకుండా పోతామంటే లేదు. ఈ రోజుది తెలుసుకోవాలా, నేను అడిగేది ఇది ఒక ఎవల్యూషన్ లెర్నింగ్ టాపిక్ లాంటిది. సో అందువలన ఏంటంటే దీంట్లో మీరు ఆర్గ్యుమెంట్కో లేదంటే క్వశ్చనింగ్కో వీటికి వెళ్ళడం అనేది డేంజరస్ థింగ్ అనమాట. అందువల్ల బెటర్ వచ్చేసి క్వాలిటేటివ్గా అనేది ప్రతి ఒక్క సీక్వెన్స్ కానీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ కానీ వాటిని గుర్తుపెట్టుకోవడం కానీ నేర్చుకోవడం అనేది బెటర్. మీరు ప్రశ్నిస్తూ వచ్చారంటే ఏన్షియంట్ హిస్టరీలో మీకు సమాధానాలు దొరకదు. ఎందుకంటే ఈవెన్ ఫ్యాకల్టీ అయినా సరే ఫ్యాకల్టీలను పక్కన పెట్టండి, వాళ్ళన్నా కానీ మనం మేమంతా స్కాలర్స్ని వీళ్ళని చదివి రెఫరెన్స్ మెటీరియల్ చదివి చెప్తాం. ఈవెన్ స్కాలర్స్ చెప్పిందే తప్పు అంటే రెఫరెన్స్ బుక్స్లే చాలా వరకు మిస్టేక్స్గా ఉంటాయి. అది ఆర్గ్యుమెంట్లకు వెళ్తుంది కాబట్టి వాళ్ళే అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్లోకి దిగకూడదు. ఎప్పుడు కూడా ఏన్షియంట్ హిస్టరీలో చాలామంది స్టూడెంట్స్ చేసి తప్పంటే ఇది ఎందుకు అది ఎందుకు అలా అయింది ఇక్కడ ఏమైంది అనే స్టోరీ యొక్క తవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అది ఎంతూజియాజం వస్తుంది, అంటే మనకి ఎప్పుడు ఉండేదే ఆ సబ్జెక్ట్ మీద చాలా ఎంతూజియాజంతో చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. చాలామంది చేసే తప్పది. డోంట్ గో ఫర్ ఇట్, జస్ట్ లెర్న్ ద ప్రాసెస్ అండ్ స్టిక్ టు వన్ స్టడీ అనమాట. సో ఇదండి, ఇలా మనకి ఏంటంటే చాళుక్యులు అనేది ఏర్పడిపోయారు, ఐహోల్ నుంచి స్టార్ట్ అయిపోయారు. సో ఇప్పుడు పులకేశిన్ 1 అనే అతను ఏం చేశాడు, మనకి చాళుక్య డైనెస్టీని స్టార్ట్ చేశాడు.
సో ఇప్పుడు చాళుక్య డైనెస్టీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే బాదామి చాళుక్యుల గురించి తెలుసుకోవాలన్నమాట. వీళ్ళ దగ్గర ఏనుగుతో కలిగిన యుద్ధాలు చాలా వరకు ఎక్కువగా భయంకరంగా ఉంటుందండి. సో వాటి గురించి కొన్ని స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ మనం మళ్ళీ తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ఏంటంటే బాదామి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యులు అనే వాళ్ళు 543 AD నుంచి కూడా 753 AD వరకు డామినెంట్గా ఉంటారు. అంటే వీళ్ళే చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, వెస్టర్న్ డెక్కన్ రీజియన్లో అంతా కూడా పవర్ఫుల్గా ఉంటారు. అందులో మొట్టమొదటి రాజు ఎవరంటే పులకేశిన్ I. ఈస్టర్న్ చాళుక్యాస్ అనేసి వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకోకండి. ప్రతి ఒక్కటి కూడా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి చదివితేనే తర్వాత ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఏంటంటే నేను పూర్తిగా చెప్పట్లేదు. కొన్ని రాజులు అంటే ఇప్పుడు కుబ్జ విష్ణువర్ధన్కి ముందున్న రాజులు ఎవరు చాళుక్యులు అంటే మనకి ఎంటీ మైండ్గా అనేది మీరు వెళ్ళకూడదు ఎగ్జామ్కి. సో అందుకే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ చాళుక్యుల యొక్క ప్రారంభం నుంచి మన కుబ్జవర్ధన వరకు ఏం జరిగింది అనేది ఒక సీక్వెన్స్గా, ఒక సింపుల్గానే తీసుకుంటున్నాము. సో అందువల్ల డోంట్ వరీ, క్విక్గా ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో ఇక్కడ తీసుకుంటే పులకేశిన్ I. పులకేశిన్ I వచ్చేసి 543 AD నుంచి 566 AD వరకు పరిపాలించాడు. ఈ చాళుక్యుల యొక్క రియల్ ఫౌండర్ ఎవరన్నా ఉన్నారంటే మన యొక్క సో కాల్డ్ పులకేశిన్ I అనమాట. ఈ పులకేశిన్ I పులికేసి అని అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఆ పదానికైన మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా పులికేసిన్ అంటే టైగర్ హెయిర్డ్ అని చెప్తారు. కొన్ని చోట్ల అంటే సింహజూల్ అంటారు, సింహం యొక్క రూపం, గ్రేట్ లయన్ అనేసి అలాంటి మీనింగ్ చెప్తుంది సంస్కృత పదంలో. 2 మీనింగ్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ పులకేశిన్ అనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఒరిజినల్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ సో కాల్డ్ మనం చెప్తున్న ఈ యొక్క చాళుక్య డైనెస్టీ యొక్క బాదామి చాళుక్యుల యొక్క ఒరిజినల్ ఫౌండర్ ఎవరంటే పులకేశిన్ I అనమాట. సో అతను ఎలా ఫౌండ్ చేశాడంటే అంతకుముందు నేను మీకు లాస్ట్ విష్ణుకుండిని చెప్పేటప్పుడు చెప్పున్నాను. ఈ కర్ణాటక ఈ ప్రాంతంలో వచ్చేసి కడంబాస్ అనే వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ కడంబాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బనవాసి వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వీక్గా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా అంటే వాళ్ళ ఆధీనంలో ఉంటున్న ఈ వాటాపి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ వాటాపిని తను ఓడించాడు అనమాట. ఈ పులకేశిన్ I వచ్చేసి వాటాపిని స్థాపించారు. హీ విల్ టేక్ ద వాటాపిని స్థాపించడం మాత్రమే ఫోర్టిఫై చేస్తారు. ఫోర్టిఫై అంటే కోట కట్టుకొనేసి దాన్ని సెక్యూర్ చేసుకునేసి అక్కడి నుంచి తన రాజ్యాన్ని అనేది స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే ఏంటంటే ఎప్పుడైతే వాటాపి ప్రాంతాన్ని తీసుకుంటాడో ఆ ప్రాంతంలో ఉన్న కడంబాస్ అనేది తరిమేసి అక్కడ అశ్వమేధ యజ్ఞం అనేది చేస్తారనమాట. సో అశ్వమేధ యజ్ఞం చేయడం ద్వారా ఏంటి ఆ ప్రాంతానికి వాటాపి బాదామి ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి తనే పవర్ఫుల్ కింగ్ అనేది అఫీషియల్గా అనేది సోవర్నిటీ అనేది తెలిపారు. సో నేనే రాజుని, నేనే పవర్ఫుల్ కింగ్ని, ఇక్కడ నాకు తిరుగులేదు, నోబడీ కెన్ అపోజ్ మీ అనే విధంగా వచ్చేసి మన రాజు అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు పులకేశిన్ I. తర్వాత కీర్తివర్మ I. సో నెక్స్ట్ రాజు ఎవరంటే కీర్తివర్మ I 566 AD నుంచి 592 AD వరకు రూల్ చేశాడు. ఇతను చాలా 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 పవర్ఫుల్ కింగ్ అని చెప్పొచ్చు. పులకేశిన్ II వచ్చేసి పవర్ఫుల్ అయితే దానికంటే ముందు ఇంకా పవర్ఫుల్ రాజుగా ఉండింది ఎవరంటే ఈ యొక్క లైన్లో పులకేశిన్ I కంటే కూడా ఇతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం ఏర్పడిపోయింది, ఆ రాజ్యం యొక్క క్యాపిటల్ ఉంది, అక్కడి నుంచి వ్యాపింపజేయడం ఒకటే వీళ్ళకున్న పని అనమాట. సో కింగ్డమ్ నీడ్ టు స్ప్రెడ్ ఫ్రమ్ హియర్. సో అందువల్ల అంటే చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా దాడి చేసి ఆ ప్రాంతాన్ని చేసి విలీనం చేసుకోవాల్సినది వీళ్ళకు ముఖ్య ఉద్దేశం. ఆర్మీ స్ట్రాంగ్గా ఉండేది, కీర్తివర్మన్ పవర్ఫుల్ కింగ్, అంబిషియస్ కింగ్. సో ఇక్కడ నుంచి ఏంటంటే హీ విల్ స్టార్ట్ కాన్క్యూరింగ్ ద సరౌండింగ్ రీజన్స్. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కూడా అంటే హీ విల్ స్టార్ట్ కాన్క్యూరింగ్. అలాగే మన రాజుని ఎవరైతే కీర్తివర్మన్ ఉన్నారో అతన్ని నైట్ ఆఫ్ డూమ్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకు సార్ నైట్ ఆఫ్ డూమ్ అని పిలుస్తారంటే తను అంటే ఒక డిస్ట్రక్షన్ అనమాట. సో అతను ఎక్కడికి వెళ్తే అక్కడ డిస్ట్రక్షన్, ఆ ప్రాంతాన్ని అంతా కూడా ధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని తను చేజిక్కించుకునేవాడు. అంత పవర్ఫుల్ కింగ్. ఎందుకు సార్ అంటే హీ డిఫీటెడ్ ద సరౌండింగ్ కింగ్స్. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నింటినీ కూడా ఓడించి తనలో విలీనం చేసుకున్నాడు. అందులో ముఖ్యంగా తను కాన్క్యూర్ చేసిన ప్రాంతాలు అంటే తను చేజిక్కించుకున్న ప్రాంతాలు ఏవేవి అంటే నాలాస్. వీళ్ళు ఎక్కడ పరిపాలించారంటే ప్రస్తుతం ఈ రోజుటికి వచ్చేసి ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా ప్రాంతానికి కంబైన్ రీజియన్. ఎందుకు విష్ణుకుండిని చదివేటప్పుడు మీకు అక్కడ తెలుసుంటుంది, నేను చెప్పుంటాను. నాలాసు అలాగే ఈస్టర్న్ గంగా డైనస్టీ వాళ్ళ సుజరిటీని ఇచ్చి వెళ్ళిపోయి ఉంటారని నేను చెప్పుంటాను, మీకు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ నాలాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బస్తర్ మరియు కోరాపుట్, ఇదంతా బస్తర్ అనేది కోరాపుట్ అంతా కూడా అంటే ఒడిశాకిను అలాగే ఛత్తీస్గఢ్కి బార్డర్ రీజియన్స్లో అక్కడ వస్తుందన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా తన కంట్రోల్లో ఉంది. ఆ నాలాస్ని ఏంటంటే ఇతను ఓడించి ఆ ప్రాంతాన్ని వచ్చేసి హీ విల్ టేక్ ఓవర్. తర్వాత ఏంటంటే చాలా వరకు ఈ కొంకన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో మౌర్యాస్ ఆఫ్ కొంకన్ అంటారు. ఈ కొంకన్ ప్రాంతంలో ఉంటున్న మౌర్యాస్ అంటే ఆ కింగ్డమ్స్ని ఓడించి అది కూడా అతను చేజిక్కించుకుంటాడు.
అలాగే రేవతి ద్వీప గోవా పైన కూడా అటాక్ చేశాడు. చూడండి ఇలాంటి పాయింట్స్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. రేవతి ద్వీప అంటే ఏంటి? సో రేవతి ద్వీప అంటే ఇట్ ఇండికేట్స్ ద గోవా అనమాట. సో దాని మీద కూడా అటాక్ చేసి ఆ ప్రాంతాన్ని కూడా విలీనం చేసుకుంటారు. అలాగే కడంబాస్ ఆఫ్ కర్ణాటక, అంతకుముందు కడంబాస్ వాటాపిలో మాత్రమే ఓడిస్తాడు మన పులకేశిన్ వన్, కానీ ఇక్కడ కడంబాస్ని చాలా వరకు ఓడించి వాళ్ళ ప్రాంతాన్ని చాలా చిన్న స్థలానికి, అలాగే రాజులు చాలామంది పారిపోవడానికి అలా ఒక పరిస్థితికి అయితే తెస్తారు మన యొక్క కీర్తివర్మన్ వన్. తర్వాత ఏంటంటే అలుపాస్. సో అలుపాస్ అనే వాళ్ళు కూడా అంటే కర్ణాటక సౌత్ వెస్టర్న్ సైడ్లో ఉంటారు. నేను మ్యాప్ చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అలుపాస్ని కూడా అంటే ఓడిస్తారు. తర్వాత ఏంటంటే వెస్టర్న్ గంగాస్. సో సౌదర్న్ మోస్ట్ పార్ట్లో కర్ణాటకలో ఉంటారు, వెస్టర్న్ గంగాస్ ఉంటారు. వాళ్ళని కూడా ఏంటంటే ఓడించి ఆ ప్రాంతాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంటారు మన కీర్తివర్మన్. సో ఈ కీర్తివర్మన్ వచ్చేసి చాలా పవర్ఫుల్ కింగ్. ఎందుకు అంటున్నామంటే అతను చాలా వరకు అటాక్ చేసి ఆ ప్రాంతాలన్నింటిని కూడా ఏంటంటే విలీనం చేసుకునేలో గొప్ప రాజు. ఇక్కడ తీసుకుంటున్నారంటే కమాన్ లెట్స్ అండర్స్టాండ్ హియర్. నాలాస్ అనేవాళ్ళు ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా ప్రాంతంలో ఉంటారు. కడంబాస్ ఇక్కడ ఉంటారు. అలుపాస్ మనం చూసాం కదా ఇక్కడ. అలాగే వెస్టర్న్ గంగా అనేవాళ్ళు ఈ రీజియన్లో ఉంటారు అనమాట. సో ఎక్కడ ఎవరు ఉన్నారనేది మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. తర్వాతనే మనం సబ్జెక్ట్ అనేది మీకు బెటర్గా అనేది అర్థమవుతుంది. సో మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత కీర్తివర్మన్ వచ్చేసి చాలా వరకు ఎన్నో ప్రాంతాలను అటాక్ చేస్తూ ఉన్నాడు, గెలుస్తూ ఉన్నాడు. కానీ ట్విస్ట్ ఇక్కడ వస్తుంది ఏంటంటే సడన్గా వచ్చేసి మన కీర్తివర్మన్ చనిపోతాడు అనమాట. కీర్తివర్మన్ చనిపోవడంతో అక్కడ తన కొడుకు వచ్చేసి పులకేశిన్ II, కానీ చాలా 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 చిన్న పిల్లవాడు, అంటే వెరీ స్మాల్, చాలా అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోవచ్చు, చాలా చిన్న కిడ్. సో ఎప్పుడైతే కీర్తివర్మన్ యొక్క కొడుకు చాలా చిన్న పిల్లవాడుగా ఉంటాడో సో అప్పుడు ఏంటంటే సో ఇతను పులకేశిన్ II వచ్చేసి మైనర్గా ఉన్నాడు కాబట్టి అతను రాజ్యాన్ని చేజిక్కించుకొని, ఎందుకంటే కీర్తివర్మన్ వచ్చేసి తన రాజ్యాన్ని చాలా ప్రాంతాలకు వ్యాపింపజేసి చాలా పవర్ఫుల్ కింగ్ అనేది ఉన్నారు. అందువలన ఏంటంటే ఈ కీర్తివర్మన్ తర్వాత వచ్చేసి తన కొడుకు రాలేకపోయాడు, ఎందుకంటే కీర్తివర్మన్ సడన్గా చనిపోయాడు కాబట్టి చుట్టూ పరిసర ఉన్న రాజ్యాలకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ నాలాస్ కానీ ఈ యొక్క కడంబాస్ కానీ వీళ్ళందరూ కూడా కోపంతో ఉంటారు రాజు ఓడించిన దానికి. ఇప్పుడు రాజే చచ్చిపోయాడు అనుకోండి, ఇది ఒక అవకాశం అనేది వాళ్ళంతా కూడా సపరేట్ అయిపోయి వాళ్ళంతా మళ్ళీ తిరుగుబాట్లు అనేది చేస్తూ వస్తారనమాట. సో అందుకోసమే అంటే వాళ్ళ బ్రదర్ వచ్చేసి మంగళేశ, ఈ కీర్తివర్మన్ యొక్క బ్రదర్ వచ్చేసి మంగళేశ వచ్చేసి రాజ్యానికి వచ్చేసి హీ విల్ బికమ్ ద హెడ్ అనమాట. తర్వాత ఏంటంటే ఇతను థ్రోన్ వచ్చేసి 592 నుంచి 609 వరకు ఒక పరిపాలిస్తూ వస్తారు, ఒక 10 years పైన. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క మన పులకేశిన్ II వచ్చేసి ఇప్పుడు హీ విల్ బి గ్రో, మేజర్ అయిపోతాడు, చాలా పెద్దవాడు అయిపోతాడు. కానీ మంగళేశ తన రాజ్యానికి ఇస్తాడా అంటే ఇవ్వడు. సో అలాంటప్పుడు ఏంటంటే పులకేశిన్ II వచ్చేసి తిరుగుబాటు చేస్తారు. హీ విల్ బి కాన్ఫ్లిక్టింగ్ విత్ మంగళేశ. మంగళేశతో పోటీపడి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంటాడు. దట్ ఈస్ అవర్ పులకేశిన్ II. ఈ పులకేశిన్ II వచ్చేసి ఇప్పుడు రాజు అవుతాడు. సో ఇతని సమయంలోనే చాలా 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 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. మనం వెస్టర్న్ చాళుక్యులు చదివామంటే ఇతని గురించే ఒక గంట క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ మనం అది కాదు కాబట్టి ఇతని యొక్క కాన్క్వెస్ట్ మాత్రం తెలుసుకొని తర్వాత మనం కుబ్జ విష్ణువర్ధనకి వెళ్ళిపోతాం అనమాట. అలా మనం పులకేశిన్ II గురించి కన్సిడర్ చేసుకున్నామంటే అతను ఒక ఎక్స్పాన్షనిస్ట్ అనమాట. ఎక్స్పాన్షనిస్ట్ అంటే చాలా వరకు తన రాజ్యాన్ని టు ద జెనిత్, ఈ యొక్క చాళుక్యుల యొక్క రాజ్యం, వెస్టర్న్ చాళుక్యుల యొక్క రాజ్యం అనేది చేసి ఎక్కువ ప్రాంతాలకు విస్తీర్ణ చెందింది ఎవరి కాలంలో అంటే మన పులకేశిన్ II సమయంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నంటే చూడండి, చాళుక్యాస్ అనే వాళ్ళంటే నాట్ ఓన్లీ లిమిటెడ్ రీజియన్, ఇక్కడ మాత్రమే కాకుండా కడంబాస్ని, అలుపాస్ని, గంగాస్ని, నాలాస్ని, పల్లవాస్ని, అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాన్ని కూడా అంటే చేజిక్కించుకున్నారు అనమాట. ఇవంతా కూడా ఎవరి సమయంలో జరిగిందంటే సో కాల్డ్ మన యొక్క పులకేశిన్ II. ఆ సమయంలోనే ఈ యొక్క విష్ణుకుండి డైనెస్టీని కూడా చేజిక్కించుకొని ఈ వెంగి ప్రాంతాన్ని చేజిక్కించుకొని తూర్పు చాళుక్యులకైనా ప్రారంభోత్సవం కూడా అతనే చేశాడనమాట. సో ఇలా ఏంటంటే తను ఎక్స్పాన్షనిస్ట్ పాలసీలో ఏంటంటే చాలా వరకు, ఇంకా చెప్పాలంటే తన సమయంలో అన్నిటికన్నా కానీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే చూడండి, పాప అరుస్తుందండి, ఏం చేయలేము, అడ్జస్ట్ అవ్వాలి అంతే. సో ఇది చూడండి, ఇదంతా కూడా అంటే హర్షవర్ధన కంట్రోల్లో ఉంది. హర్షవర్ధన అనే అతను అంటే ఒక 7th centuryలో వచ్చేసి స్ట్రాంగెస్ట్ కింగ్ ఇన్ ద నార్త్ ఇండియా. ఈ నార్త్ ఇండియా మొత్తం మీద చాలా స్ట్రాంగెస్ట్ కింగ్ ఎవరైనా ఉన్నా అంటే హర్షవర్ధన. అలాంటి హర్షవర్ధనకి ఇక్కడ చూడండి ఈ రాజ్యంలో వచ్చేసి ఈ యొక్క చాళుక్యులు అటాక్ చేయడం, హర్షవర్ధన అటాక్ చేయడం, ఇద్దరికి కూడా ఒక క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. ఆ యుద్ధంలో ట్విస్ట్ ఏంటంటే మన పులకేశిన్ II వచ్చేసి ఏనుగుల సైన్యంతో వచ్చేసి భీకరంగా యుద్ధం చేసి మొత్తం హర్షవర్ధన ఆర్మీనే భయపెట్టిస్తాడు అనమాట. చివరికి ఒక నార్త్లో ఉన్న చాలా పవర్ఫుల్ కింగ్ అయిన హర్షవర్ధన డైనెస్టీలో ఉన్న హర్షవర్ధన అనే భయపడి పారిపోతాడు. సో దట్ ఈస్ ద చేంజ్ హ్యాపన్స్.
సో అదండి పులకేషిన్ 2 వచ్చేసి నాట్ ఓన్లీ సదర్న్ టెరిటరీస్ మాత్రమే కాకుండా పవర్ఫుల్ కింగ్ అయిన హర్షవర్ధనాన్ని భయపెట్టించిన ఒక రాజుగా చెప్పచ్చు. సో అదే తన యొక్క కాన్క్వెస్ట్లో ఉండే స్పెషాలిటీ. సో ఇదండి, మా పాప వచ్చిందంటే ఖచ్చితంగా తనతో క్లాసు చెప్పాల్సిందే, ఎందుకంటే తను ఒప్పుకోదు. ఓకే యా. సో తర్వాత తన యొక్క సో కాల్డ్ అటాక్స్ తీసుకున్నామంటే చూడండి, కీర్తివర్మన్ తర్వాత చేసి మంగళేశ సమయంలో మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి చూసారా, అప్పుడు అంతకుముందు గెలిచిన రాజ్యాలన్నీ కూడా అంటే దే స్టార్టెడ్ టు సపరేట్ అనమాట. అవి కూడా ఏంటంటే సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి కొన్ని డివైడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో అందువలన ఏంటంటే ఈ యొక్క పులకేషిన్ 2 వచ్చినప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే పాత రాజ్యాలు ఏవైతే తన రాజ్యం నుంచి వెళ్ళిపోయాయో వాటన్నిటిని కూడా ఏంటంటే మళ్ళీ తన కంట్రోల్లో తెచ్చుకోవడం సమస్య ఉంది. అందుకోసం ఏంటంటే అతను హీ స్టార్ట్స్ సో కాల్డ్ కాన్క్యూరింగ్ ఆల్ ద రీజియన్స్ అగైన్ అనమాట. అందుకోసం ఏంటంటే ఇక్కడ కడంబాస్, ఈ బనవాసి ఆఫ్ కడంబాస్ ఎవరైతే ఉన్నారో కొంతపాటి రాజ్యాలు తిరుగుబాటు చేస్తున్నారు చూసారా, వాళ్ళందరినీ కూడా మొత్తం క్లోజ్ చేసి తన కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తాడు పులకేషిన్ 2. అలాగే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడుంటున్న అరబ్ క్యాలిఫేట్స్ చేసి ఓమన్ అంటే ఓమన్ రీజియన్ దాకా వచ్చి అక్కడి నుంచి ఏంటంటే దే విల్ ట్రై టు కంట్రోల్ ఓవర్ ద ఇండియా. సో మెల్లగా వచ్చేసి ఇండియా రీజియన్లోకి రావడానికి అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల ఒక షిప్ని అనేది పంపిస్తారు, తానా అంటే ముంబై ఇప్పుడు ప్రస్తుతం చూసారా తానే, సో ఆ ప్రాంతానికి పంపిస్తారు. ఈ తానా అనే ప్రాంతానికి పంపించినప్పుడు ఈ పులకేషిన్ దగ్గర కూడా నేవీ ఉంది. సో మన పులకేషిన్ 2 దగ్గర కూడా నేవీ ఉండడం వల్ల ఆ నేవీతో వచ్చేసి హీ స్టార్టెడ్ కాన్క్యూరింగ్ దట్ రీజియన్. సో అక్కడ మొట్టమొదటిసారిగా అరబ్ ఇన్వేషన్ని రీపల్స్డ్ అంటే ఏంటి, తిరిగి పంపించేశాడు. వాళ్ళకి ఊహించలేనటువంటి ఓటమినిచ్చాడు మన యొక్క పులకేషిన్ 2. సో ఎలాగైనా సరే తన పవర్తో వచ్చేసి తనకి నేవీ కూడా ఉందనే దానికి నిదర్శనం అది. అంటే పులకేషిన్ 2 వచ్చేసి నాట్ ఓన్లీ ఇన్ ద ల్యాండ్, నేవీలో కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకోసమే అంటే అరబ్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఇన్వేషన్ ఫస్ట్ టైం వచ్చేసి వాళ్ళు ఇండియాని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలనుకున్న ప్లాన్ని తను ఓడించి వాళ్ళని తిరిగి పంపించేస్తాడు. తర్వాత అక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది అక్కడ స్టోరీ. తర్వాత దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే పులకేషిన్ 2కి వచ్చేసి నేవీ కూడా ఉందనేది ఇంపార్టెంట్. అంటే చాళుక్యులు ఆర్మీ మాత్రమే కాకుండా నేవీ కంట్రోల్ కూడా ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే సబ్జుగేటెడ్ ద అలుపాస్, నో సౌండ్ రోషి, అలుపాస్ అంటే ఏంటంటే సో ఇక్కడ చూడండి కర్ణాటకలో సదర్న్ మోస్ట్ పార్ట్లో ఇక్కడ ఉంటారు అలుపాస్ అనేవాళ్ళు. సో ఈ ప్రాంతం వీళ్ళను వచ్చేసి అంతకుముందు కూడా వాళ్ళ నాన్నగారు కంట్రోల్ చేస్తున్నా కానీ తర్వాత వచ్చేసి ది ట్రై టు సపరేట్ అవే. సో వాళ్ళని కూడా ఏంటంటే హీ బ్రింగ్స్ అండర్ హీస్ కంట్రోల్. సో అలాగే ఈ అలుపాస్ని కూడా తను సబ్జిగేట్ చేస్తాడు. తర్వాత తీసుకొస్తున్నామంటే నెక్స్ట్ మెయిన్ కింగ్స్ అయిన గంగాస్ ఆఫ్ తాలకాడ్, వెస్టర్న్ గంగాస్ అని చెప్పిన వాళ్ళని ఓడించిన తర్వాత అక్కడ మ్యాట్రిమోనియల్ అలయన్స్ చేస్తున్నాడు. అంటే గంగారాజు యొక్క కూతురును వచ్చేసి పులకేషిన్ 2 వచ్చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత విక్రమాదిత్య 1 అనే ఒక కొడుకు కూడా పుడతాడు. దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే గంగాస్ యొక్క తాలకాడ్ని కాన్క్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఒకటి చేసుకొని అక్కడ వాళ్ళ కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ కొంకణ ప్రాంతానికి చెందిన మౌర్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఏంటంటే హీ విల్ టేక్ కంట్రోల్ అనమాట. ఆ విధంగా వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు వాళ్ళ నాన్నగారే సబ్జిగేట్ చేసినా కానీ మళ్ళీ తిరుగుబాటు చేస్తూ ఉంటారు కొంతమంది రాజులు. వాళ్ళని కూడా ఓడించి కంప్లీట్గా చేసి ఆ ప్రాంతాన్ని తను చేజిక్కించుకుంటాడు. తర్వాత పులకేషిన్ 2కి ఉంటున్న ముఖ్యమైన సమస్యలు ఏంటంటే చూడండి, మాలవాస్, లతాస్ అండ్ గుర్జరాస్ వీళ్ళంతా కూడా అంటే గుజరాత్ ప్రాంతానికి చెందిన డైనెస్టీస్ అనమాట. అంటే మన పులకేషిన్ 2 మా పాప సాహసాలన్నీ చేస్తుందండి. సో టేబుల్ ఎక్కడము, చెట్లు ఎక్కడము అన్నీ ఎక్కుతూనే ఉంటుంది. సో అందువల్ల నేను ఎక్కడైతే స్టూడియో పెట్టుకుంటాను క్లాసు ఇంట్లోనే, సో అందువల్ల తను ఫుల్ అంతా జంప్ చేసి అన్నీ దూకి మనంతా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆమెకి రెస్ట్ ఉండదు, మనం జస్ట్ కంటిన్యూ అయిపోతూ ఉండాల్సిందే. ఓకే రోషి సైలెంట్. తర్వాత ఏంటంటే సో ఇక్కడ మలవాస్, లతాస్, గుర్జరాస్ వీళ్ళంతా కూడా ఏంటంటే గుజరాత్కి చెందిన రాజులండి. ఈ గుజరాత్కి చెందిన రాజులంతా కూడా ఏంటంటే మన పులకేషిన్ 2 వచ్చేసి కంట్రోల్లో తీసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏం తెలుసా, అసలు ట్విస్ట్ ఇంతకుముందు ఈ ప్రాంతాలంతా కూడా హర్షవర్ధన డైనెస్టీ ఏదైతే ఉందో పుష్యభూటి డైనెస్టీ అంటర్లో ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మన పులకేషిన్ 2 ఆ ప్రాంతాన్ని అటాక్ చేశాడు. సో ఇప్పుడు అటాక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇండైరెక్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యి తర్వాత డైరెక్ట్ యుద్ధమే జరుగుతుంది. ఆ డైరెక్ట్ యుద్ధంలో కూడా ఏంటంటే ఈ హర్షవర్ధనాన్ని మన పులకేషిన్ 2 వచ్చేసి ఓడిస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని ప్రాంతాలు కోసల, కళింగ ఈ ప్రాంతాలంతా కూడా ఏంటంటే సుజెరినిటీ ఆఫ్ సో కాల్డ్ చాళుక్యాస్. ఈ యొక్క పులకేషిన్ 2 యొక్క సుజెరినిటీ అంటే మీ అండర్లో మేము పరిపాలించుకుంటాము, మీకు ఎదురు తిరగమనే విధంగా అనేది వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే హీ ఇన్వేటెడ్ ద విష్ణుకుండిన్ డైనెస్టీ.
ఇలాంటి ఒక అటాక్స్లో భాగంగా ఏంటంటే విష్ణుకుండిన్ డైనెస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏంటంటే హీ విల్ బ్రింగ్ అండర్ హీస్ కంట్రోల్. అలా ఈ విష్ణుకుండిన్ డైనెస్టీని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అదే వెంగి అక్కడే వాళ్ళ బ్రదర్ని చూడండి ఈస్టర్న్ చాళుక్యాస్కు చేసి ఎస్టాబ్లిష్ చేస్తాడు. వాళ్ళ బ్రదర్ని అక్కడ అపాయింట్ చేస్తాడు. దీంతో ఏంటంటే సో కాల్డ్ మన యొక్క ఈస్టర్న్ చాళుక్యాస్ అనేది స్థాపన అనేది జరిగిపోతుందన్నమాట. ఇలా ఈ బాదామి చాళుక్యుల నుంచి ఒక ఎక్స్టెన్షన్గానే వాళ్ళ బ్రదర్గానే కుబ్జ విష్ణువర్ధన ఫౌండర్ ఆఫ్ ది ఈస్టర్న్ చాళుక్యాస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతారనమాట. ఈ ఇమేజ్ చూసారంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ హర్షవర్ధన మరియు పులకేశిన్ మధ్య యుద్ధం అనేది చాలా భయంకరంగానే జరుగుతుంది అనమాట. అంటే ఏనుగుల సైన్యంతో పులకేశిని చేసి హర్షవర్ధన అనే ఏంటంటే చాలా వరకు ఏంటంటే భయపెట్టిస్తాడు.